బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అందమైన వరం, ఓ మధురమైన జ్ఞాపకం. తెలిసి తెలియని వయసులో మరిచిపోలేని ఆనంద క్షణాలు ఎన్నో. ఇప్పుడంటే కలర్ టీవీలు, స్మార్ట్ టీవీలు వచ్చాయి గాని అసలు కలర్ టీవీయే కనిపించిన రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ లో సాయంత్రం 4:30కు దూరదర్శన్లో ఋతురాగాలు చూసిన జ్ఞాపకం. శుక్రవారం వచ్చే చిత్రలహరి కోసం వారమంతా ఎదురు చూసిన జ్ఞాపకం. హీరో ఎవరో తెలియని రోజుల్లోనే ఆదివారం వచ్చే తెలుగు సినిమా చూసి సంబరపడిన బాల్యం. తెల్లటి చొక్కా, బొక్కలతో నిండిన నీలం నిక్కరు, కాళ్లకు చెప్పులు లేని రోజులు, బడిగంట ఎప్పుడు కొడతారా అని ఎదురు చూసిన క్షణాలు, అర్థం కాని ఉర్దూ వార్తలు, అర్థమే తెలియని మూగ వార్తలు, ఇవే అప్పటి ఎంటర్టైన్మెంట్లు. చప్పరించిన పెప్పర్మెంట్లు, చీకుపడేసిన మామిడి టెంకలు, స్కూల్ ఇంటర్వెల్లో కొనుక్కుతున్న ఆశా చాక్లెట్లు, దోసిళ్లతో పట్టి తాగిన బోరింగ్ నీళ్లు, గంటకి ₹2 ఇచ్చి అద్దెకు తెచ్చుకున్న పొట్టి సైకిలు, అవే ఆనాటి మధుర జ్ఞాపకాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన క్షణాలు. ఇప్పుడు టెన్షన్లో పడి మధ్యాహ్నం ఏం తిన్నామో కూడా గుర్తుండని దౌర్భాగ్య రోజుల్లో మనం ఉన్నాం. ఏడాది క్రితం పలానా పండుగ రోజున ఏం తిన్నామో గుర్తుంచుకునే వాళ్ళం అప్పటి